హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి స్వాతివాన కోసం నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు స్వాతివాన కోసం నవల ఆడియో 7వ భాగం వినిపించబోతున్నాను. మరింకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదాం పదండి. అత్త, ఎలా ఉన్నావు అని అడిగింది హారిక జానకి దగ్గర కూర్చుంటూ. నాకే బాగానే ఉన్నాను. సాగితే గాయమంత హాయి లేదంటారు పెద్దలు. అందరూ ఇంత శ్రద్ధగా చూస్తూ ఉంటే నాకేమి లోటు చెప్పు. అమ్మా నాన్న వచ్చారా అని అడిగింది జానకి ప్రశాంతంగా నవ్వుతూ. రాలేదత్తా, నేను కాలేజీ నుండి ఇటు వచ్చేసాను. అబ్బా, ఎన్నాళ్ళు అయిందత్తా నువ్వు ఇలా నవ్వుతూ మాట్లాడడం చూసి. సుగుణక్క చెబితే ఏమో అనుకున్నాను. శశిబావ దగ్గర నిజంగా ఏదో మంత్రమో మ్యాజిక్కో ఉన్నట్టుంది. 4 రోజుల క్రితం నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ నీలో చాలా మార్పు వచ్చింది. నీ ముఖం ఈరోజు చాలా తేటగా కనబడుతోంది అంది హారిక సంబరంగా. అవునమ్మా, నిజంగా వాడి మాటల్లో ఏదో మ్యాజిక్ ఉంది. ఇన్నాళ్ళు నా మనసులో గూడు కట్టుకున్న దిగులంతా చేత్తో తీసేసినట్టు మాయమైపోయింది అంది జానకి. పోన్లే అత్త, నీ ఆరోగ్యం ఎలాగోలా బాగుపడితే అంతే చాలు. నాన్నగారు ఎప్పుడు నిన్ను తలుచుకునే బాధపడుతూ ఉంటారు అంది హారిక. వాడు చిన్నప్పటి నుంచి అంతేనమ్మా. ఈ అక్కకి ఏదైనా అయితే వాడు తట్టుకోలేడు. మా అమ్మ నాన్న పోయాక మరీ బేలగా తయారయ్యాడు. నా మీదే పంచ ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాడు అంది జానకి. బాగుంది, ఇద్దరు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నట్టు మాట్లాడతారు. అది సరే, కమలత్త రాలేదా అని అడిగింది హారిక. తను 9వ తేదీన వస్తుందమ్మా. ఇంతకీ నీ చదువు ఎలా సాగుతుంది? బాగా చదువుతున్నావా అని అడిగింది జానకి ఆసక్తిగా. అంత సుస్థిలో కూడా మేనత్త తన చదువు గురించి అడగడం చూసి ఆశ్చర్యపోయింది హారిక. చదువు పట్ల ఆమెకు గల ఆసక్తి హారికలో మరింత పట్టుదలని పెంచింది తాను అనుకున్నది సాధించేందుకు. బాగానే చదువుతున్నానత్త, కానీ ఎంత చదివినా చదవలసింది ఏదో ఉందనిపిస్తోంది అంది హారిక. అవును, అలాగే ఉంటుంది. మనం ఎంచుకున్న గమ్యం అలాంటిది. చేరాలంటే ఆ మాత్రం కష్టపడక తప్పదు. అవును గాని హారిక, శశిబావను చూసావుటే నువ్వు అని అడిగింది జానకి కుతూహలంగా. చదువు గురించి ఎంతో గొప్పగా మాట్లాడిన అత్త మామూలు స్త్రీలా ఇలాంటి ప్రశ్న వేయడం చాలా వింతగా అనిపించింది. అయినా అదేం వ్యక్తం చేయకుండా, చూశానత్త, చిన్న మావయ్య శశిబావ ఇప్పుడే వచ్చారు బయట నుండి అంది హారిక. వాడు నీతో మాట్లాడాడటే అంది జానకి ఆశగా చూస్తూ. మేనత్త ఆరాటం చూసి పక్కున నవ్వింది హారిక. ఏంటత్తా, నువ్వు ఇప్పుడదంతా అవసరమా మనకు? ఉండు, రమ్య వచ్చినట్టుంది, మళ్ళీ వస్తాను అంటూ లేచింది హారిక ఆమె ప్రశ్న పరంపర నుండి తప్పించుకునేందుకు. శశికిరణ్ లోపలికి వస్తూ ఆమెకు ద్వారం దగ్గర ఎదురయ్యాడు. క్షణంపాటు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. జానకి మంచం దగ్గరికి వచ్చినవాడు కాస్త హారికను మరోసారి చూడాలనిపించి వెనక్కి తిరిగాడు. టీవీగా రాజహంసలా నడిచిపోతున్న ఆమె వంక అలా చూస్తుండిపోయాడు. హారిక మాత్రం అదేం గమనించకుండా సుగుణ దగ్గరకు వెళ్ళి రమ్య గురించి అడిగింది. ఇవాళేదో ప్రాక్టికల్స్ ఉంటాయి, లేట్ అవుతుందని చెప్పి వెళ్ళిందమ్మా అంది సుగుణ. అలాగా, మొన్నొచ్చినప్పుడు కూడా తను కనిపించలేదు. చూసి చాలా రోజులైంది అంది హారిక. పోనీ ఈ పూటకి ఇక్కడే ఉండిపోకూడదా? అమ్మకి ఫోన్ చేసి చెప్తాను అంది సుగుణ. వద్దులే అక్క, చదువుకోవలసింది చాలా ఉంది. మరో మాట వచ్చినప్పుడు ఉంటాలే అంది హారిక వెళ్ళడానికి ఉద్యుక్తురాలవుతూ. బట్టలు మార్చుకుని వచ్చి వాళ్ళ దగ్గర కూర్చున్నాడు భాస్కర్. అతడు కూర్చున్న వెంటనే తాను వెళ్లేందుకు లేస్తే బాగుండదని ఆగిపోయింది హారిక. ఏంటమ్మా హారిక విశేషాలు? ఏం చదువుతున్నావు అని అడిగాడు భాస్కర్. BA ఫైనల్ ఇయర్ చదువుతున్నాను మావయ్య. మీరు వచ్చారని విన్న దగ్గర నుండి మిమ్మల్ని చూడాలని నాన్న ఒకటే కలవరిస్తున్నాడు. బ్యాంకులో పని చాలా ఎక్కువగా ఉందట, రాలేకపోతున్నానని బాధపడుతున్నారు అంది హారిక. తెలుసమ్మా, మార్చి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కదా, అలాగే ఉంటుంది అన్నాడు భాస్కర్. చిన్నప్పుడు మీరిద్దరూ తెగ కొట్టుకునేవారట కదా మావయ్య. ఆ ముచ్చట్లు అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు. ఆ పైన ఎక్కడికి వెళ్ళినా మీరిద్దరూ కలిసే వెళ్ళేవారట. ఈవెన్ బ్యాంక్ టెస్టులు కూడా కలిసే రాశారట అంది నవ్వుతూ. అవునమ్మా, ఆ రోజులే వేరు. మాకు అదొక బంగారు కాలం. మేమిద్దరం అలా జంటగా తిరగడం చూసి మా కాలేజ్ మేట్స్ మాకు జంట కవులు అని పేరు పెట్టారు అన్నాడు భాస్కర్ నవ్వుతూ. అవును, అది కూడా చెప్పారు. అంతేకాదు, కాలేజీ ఎగ్గొట్టి షోలే సినిమాకి వెళ్ళారట.
ఆ సినిమా 10 సార్లు చూశారట. బోర్ కొట్టలేదా మావయ్య మీకు? అంది హారిక నవ్వుతూ. బడుద్దాయ్, అది కూడా చెప్పేశాడా నీకు? అంటూ నవ్వుతున్న హారిక వంక తదేకంగా చూస్తూ, నీ నవ్వు చాలా బాగుంటుందమ్మా. మా హరి నీకు హారిక అని పేరు పెట్టి తప్పు చేశాడు. సుహాసిని అని పేరు పెడితే నీకు అతికినట్టుగా సరిపోయేది అన్నాడు భాస్కర్. పోనీ ఇప్పుడు మాత్రం ఏం పోయింది మావయ్య, మార్చేసుకుంటే పోలేదా పేరు? అంది హారిక తేలిగ్గా నవ్వేస్తూ. పక్కనే ఉన్న సుగుణ, ఎంత తేలిగ్గా అనేసావు హారిక, పేరు మార్చాలంటే మాటలా? రిజిస్టర్లోనూ ఎగ్జామ్స్లోనూ ఆ పేరే కదా నమోదై ఉంది అంది అమాయకంగా. ఏదో మాట వరుస కంటే అయిపోతుందా అమ్మా, భలేదానివి నువ్వు అంటూ పక్కనే బల్ల మీద ఉన్న పుస్తకాలు తీసుకుని పేరు చదివాడు. కోతి కొమ్మచ్చి పుస్తకాలు చాలా బాగుందట కదా, మా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు. కానీ చదవాలంటే మహాబద్ధకం నాకు. ఇంత ఒత్తిడిలో కూడా అన్నయ్య ఇంకా పుస్తకాలు చదువుతున్నాడా అని అడిగాడు భాస్కర్ ఆశ్చర్యంగా. మావయ్య అత్తయ్యలే కాదు మావయ్య, అక్క కూడా పుస్తకాల పురిగే. మా కాలేజీ లైబ్రరీలో ఉన్న పుస్తకాల్లో సగం పైగా అక్క చదివేసింది. ఈ పుస్తకాలు కూడా లైబ్రరీలో ఉన్నాయి, తెస్తానంటే వద్దంది. తనకి పుస్తకాల కలెక్షన్ హాబీ కదా, అందుకని కొని తెచ్చాను అంది హారిక. ఇంట్లో ఇంత పని చేస్తూ ఉంటావు, నీకు పుస్తకాలు చదివే ఖాళీ ఎక్కడుంటుందమ్మా అని అడిగాడు భాస్కర్ ఆదరంగా సుగుణ వంక చూస్తూ. మీకు తెలుసు కదా మావయ్య, మంచి పుస్తకం మంచి మిత్రుని వంటిదని. నాకు చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవడం అలవాటే. పెళ్ళయ్యి ఇక్కడికి వచ్చాక అత్తయ్య గారు కలెక్ట్ చేసిన పుస్తకాలు చూసిన నాకు విందు భోజనం దొరికినంత ఆనందం కలిగింది. రోజు రాత్రి పడుకునే ముందు ఎంతో కొంత చదివితే గానీ తృప్తిగా ఉండదు నాకు. అయితే ఈ మధ్య పాపతో అంత తీరిక ఉండడం లేదు మునిపట్ల చదివేందుకు. అయినా పుస్తకాలంటే ఆశ నాకు అంది సుగుణ. ఈ రోజుల్లో వయోభేదం లేకుండా అందరూ టీవీలకు అతుక్కుపోతుంటే నువ్వేంటమ్మా ఇంకా బుక్సే అంటావు అన్నాడు భాస్కర్ ఆశ్చర్యంగా. ఏమో మావయ్య, నాకు ఆ టీవీ సీరియల్స్ చూడాలంటే పరమ చిరాకు. ఒకటే కథను తిప్పి తిప్పి రాస్తూ తీస్తూ ఉంటారు. కక్షలు కార్పణ్యాలతో అంతా నింపేసి జీళ్లపాకల్లా ఏళ్ల తరబడి సాగదీస్తూ ఉంటారు. ఒక్కొక్కరి కళ్ళలో ఎంత క్రౌర్యమో, ఆ డైలాగుల్లో ఎంతో హింసా ప్రవృత్తి కనిపిస్తూ ఉంటుంది. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టుండే ఆ సీరియల్స్ చూడడం నా వల్ల కాదు అంది సుగుణ. నువ్వన్నది నిజమేనమ్మా, పుస్తకాలు చదివితే కలిగే హాయి ఈ టీవీ సీరియల్స్ వలన రానే రాదు. కానీ ఈ టీవీల వలన రీడబిలిటీ బాగా పడిపోయిందమ్మా. ఎంత విద్యావంతులైనా టీవీ రిమోట్ పట్టుకుని ఛానల్స్ మార్చి మార్చి చూస్తూ టైంని కిల్ చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ నేను కూడా అంతేననుకో. దీని మూలంగా అక్షరాలు అదృశ్యమయ్యే పరిస్థితి వస్తోంది. ముఖ్యంగా మన తెలుగు భాష మృత భాషగా మారిపోతోంది అన్నాడు భాస్కర్ బాధగా. ఆ మాట నిజమే అయినా మళ్ళీ వెనకటి రోజులు వచ్చి తీరతాయి అనిపిస్తోంది మావయ్య. నాకు తెలిసిన వాళ్లలో చాలామంది ఆ టీవీ సీరియల్స్ పట్ల విరక్తి పెంచుకుని తిరిగి బుక్స్ చదవడం మొదలుపెట్టారు అంది సుగుణ. ఆ మాట నిజమే మావయ్య. మానవుడు నిరంతరం అన్వేషే కాదు, వివేకవంతుడు కూడా. తన ఆనందం కోసం సుఖం కోసం అనునిత్యం కొత్త కొత్త మార్గాలు వెతుకుతూనే ఉంటాడు. మొదట్లో టీవీ మాధ్యమం మనిషిని బాగా అట్రాక్ట్ చేసింది. ఇప్పుడిప్పుడే దాని నుండి బయటపడుతున్నాడు. ఎందుకంటే అందులో వచ్చే కార్యక్రమాలు మనిషిని నిర్వీర్యునిగా మార్చేస్తున్నాయి. అంతేకాదు, టీవీలో వచ్చే నేరాలు ఘోరాలు ఆశ్చర్యం వంటి కార్యక్రమాల వలన మనిషిలోని నేర ప్రవృత్తిని ప్రవోక్ చేస్తుంది. మూఢనమ్మకాల్లో కూరుకుపోయేలా చేస్తున్నది. వీటిని ప్రసారం చేయడం మొదలుపెట్టాక నేరాల సంఖ్య బాగా పెరిగిపోయిందని ప్రభుత్వ గణాంకాల ద్వారానే తేటతెల్లమవుతోంది. నిప్పుతో వంట చేసుకోవచ్చు, ఇల్లు కూడా తగలబెట్టుకోవచ్చు. అలాగే ఇది కూడా. సరదా కోసం థ్రిల్ కోసం కూడా హత్యలు మానభంగాలు జరుగుతున్నాయని పలు సర్వేల ద్వారా వెల్లడైంది. ఇది చూసి చదివి చాలామంది తల్లిదండ్రుల్లో ఇప్పుడిప్పుడే అలజడి మొదలైంది. ఫలితంగా ఇందాక అక్క చెప్పినట్టుగా చాలామంది టీవీ చూడడం మానుకున్నారు అంది హారిక. ఇంత చిన్నపిల్ల అంత విశ్లేషణాత్మకంగా మాట్లాడడం చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు భాస్కర్. హారిక మాటలు విని గది బయటకు వచ్చిన శశికిరణ్ చేతులు కట్టుకుని ఆ మాటలు వింటూ అలా నుంచుండిపోయాడు. ఆ రాత్రి అనుకున్నాడు శశికిరణ్, మమ్మీ హారిక గురించి చెప్పిన దానికి తనిక్కడ చూస్తున్న దానికి ఏమాత్రం పోలిక లేదనుకున్నాడు. అతనికి ఆడపిల్లల్ని చూడడం, వాళ్లతో మాట్లాడడం కొత్తేమీ కాదు. చదువుకుంటున్నప్పుడు ఉద్యోగం చేస్తున్న చోట ఎందరో అమ్మాయిలు పరిచయం అయ్యారు అతడికి. ఒకరితో ఒకరు ఎంతో చనువుగా ఉంటారు. కానీ ఎవరిని చూసినా కలగని భావం అతడికి హారికను చూడగానే కలిగింది.
అందానికి మించి ఏదో ఆకర్షణ శక్తి ఆమెలో ఉందనిపించింది. హారిక మాటలు, నవ్వు ఎంతో సమ్మోహనంగా మరీ మరీ చూడాలనిపించేటట్టుగా ఉంది. ఎందుకో ఎప్పుడూ లేనిది నాలో తనని చూడగానే ఇంతటి అలజడి కలిగింది. మనసు పదే పదే తన సమక్షాన్నే కోరుకుంటోంది. బహుశా డాడీ తన గూర్చి చెప్పి ఉండడాన్ని అలాంటి ఫీలింగ్ కలుగుతోందా? అంతే అయి ఉంటుంది. లేకపోతే ఒక్కసారి చూసినంత మాత్రాన నాకిలాంటి ఫీలింగ్ కలగడం ఏంటి? చిత్రంగా ఈ ఆపరేషన్ అయ్యాక తను బెంగుళూరు వెళ్ళిపోతే హారిక ఎవరో తనెవరో అనుకుంటూ ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టేయాలని చూశాడు శశికిరణ్. కానీ ఎంత ప్రయత్నించినా హారిక నవ్వు ముఖం అతడిని మెస్మరైజ్ చేస్తున్నట్టు అనిపించగా ఆ రాత్రి నిద్రకు దూరమయ్యాడు. కొడుకు నిద్రపోకుండా మంచం మీద అటూ ఇటూ కదులుతుండడం చూసి, ఏరా నిద్ర రావడం లేదా? అమ్మ గూర్చి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటున్నావా? అమ్మకేం కాదులే, నిద్రపో అంటూ భాస్కర్ శశి వీపు మీద చెయ్యి వేసి చిన్నపిల్లాడిని జోకొట్టినట్టు జోకొట్టసాగాడు. తాను అమ్మాయి గురించి ఆలోచిస్తుంటే డాడీ అమ్మ గురించి అనుకుంటున్నారు అని తనలో తాను నవ్వుకుంటూ మెల్లగా నిద్రలోకి జారిపోయాడు శశి. ఆపరేషన్ డేట్ ఫిక్స్ అయిందని కూతురు వచ్చి చెప్పడంతో అక్కగారిని చూసేందుకు హరిప్రసాద్ భార్యను తీసుకుని వెళ్ళాడు. పూర్వంలా నిరాశగా మాట్లాడకుండా ఎంతో ధైర్యంగా మాట్లాడుతున్న జానకిని చూడడంతోనే అతడెంతో రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. హారిక చెప్తే ఏమో అనుకున్నాను కానీ అక్క, నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది నాకు. మొత్తం మీద శశిగాడు నీలో చాలా మార్పు తీసుకొచ్చాడు సుమి అన్నాడు ఆనందంగా. నిజమేరా, వాడిని చూశాక కొండంత ధైర్యం వచ్చినట్టు అనిపించింది నాకు. చిన్నవాడైనా వాడి మాటల్లో ఎంత మెచ్యూరిటీ ఉందనుకున్నావు అంది జానకి చిన్న కొడుకుని తలుచుకుని మురిసిపోతూ. నీకు వాడి మీద గల మమకారం అక్క అదంతా. నీ చుట్టూ ఇంతమంది మీ అనుక్షణం నిన్ను కనిపెట్టుకుని ఉన్నారా అని ధైర్యం వాడిని చూస్తే వచ్చిందా? నీ మీద బెంగతో చిక్కి సగమైనాడు రవి. ఎప్పుడైనా గమనించావా వాణ్ణి? పాపం ఆ సుగుణ వయస్సులో చిన్నదైనా కన్న తల్లిలా నిన్ను చూస్తోంది. పిచ్చిపిల్ల రమ్య నీకు జబ్బు చేసిన దగ్గర నుండి ఎలా డీలా పడిపోయిందో చూసావా అసలు అన్నాడు హరిప్రసాద్ మందలిస్తున్నట్టుగా. అవునరా, రవిని చూస్తే నా కడుపు తరుక్కుపోతోంది. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నట్టున్నాడు వాడు. సుగుణ సంగతి సరే సరి, బంగారు తల్లి ఎంతో ఓపిగ్గా నా మంచి చెడ్డలన్నీ చూస్తోంది. ఇక రమ్య, నిన్న దాని ఏడుపు చూస్తే నాకు మతిపోయిందనుకో. వీళ్ళందరినీ ఏం చేసి పోతావు అంటూ శశి నన్ను నిలేసేసరికి నా నోట మాట రాలేదనుకో అంది జానకి సజల నయనాలతో. పోన్లే అక్క, ఇప్పటికైనా నీ మనసు తెలుసుకున్నావు, అంతే చాలు అన్నాడు హరిప్రసాద్ ఆప్యాయంగా జానకి చెయ్యి పట్టుకుని. అది సరేగాని హారిక ఏమంటోందిరా శశిని గూర్చి అని అడిగింది జానకి ఆశగా తమ్ముడి వంక చూస్తూ. ఇప్పుడు ఈ ఆలోచనలన్నీ ఎందుకక్క నీకు? ఏ ఒత్తిడి లేకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకో. ముందు గండం నుండి బయటపడ్డాక మిగతా విషయాల గురించి ఆలోచిద్దాం అన్నాడు హరిప్రసాద్ అనునయంగా. అవును వదినా, ఆయన చెప్పినట్టు మనసు ప్రశాంతంగా ఉంచుకో. అన్నీ అయ్యాక నిదానంగా మాట్లాడుకుందాం ఇవన్నీ. మీ తమ్ముడికి నిద్రలోనూ మెలకువలోనూ నీ ధ్యాసే. ఇదిగో ఇవాళ నిన్ను చూశాక ఆయన మనసు కొంచెం స్థిమితపడింది అంది ఇందిర. పిన్ని, జ్యూస్ తీసుకోండి అంటూ సుగుణ జ్యూస్ గ్లాసులు తెచ్చి ఇందిరకు హరిప్రసాద్కు ఇచ్చింది. ఇప్పుడు ఎందుకమ్మా ఇదంతా? ఉన్నవన్నీ చాలక ఈ మర్యాదలన్నీ పెట్టుకుంటావు అంది ఇందిర సుగుణ వంక ఆప్యాయంగా చూస్తూ. పెద్ద పనే ఉంది పిన్ని, ఈ మాత్రానికే ఏమైపోతుంది అంది సుగుణ నవ్వేస్తూ. ఈ కాలంలో ఉండవలసిన దానివి కాదమ్మా నువ్వు. అవును, పాపేది కనబడదు అని అడిగింది ఇందిర. అది వాళ్ళ బాబాయ్తో షికారుకు పోయింది. శశి వచ్చిన దగ్గర నుండి ఒక్క క్షణం వదలడం లేదు తనని. బయటకు తీసుకెళ్ళి అతనితో అది ఇది కొనిపించుకుంటుంది అంది సుగుణ. దాని బాబాయ్ దగ్గర దానికి ఆ మాత్రం హక్కు లేదా ఏంటి? అదో నేరంలా మాట్లాడుతున్నావే నువ్వు అంది జానకి మనవరాల్ని తలుచుకుని మురిసిపోతూ. మీ మనవరాలు ఏం చేసినా మీకు ముద్దలేండి. సరే, లోపల పనుంది, మీరు మాట్లాడుతూ ఉండండి, వస్తాను అంటూ వాళ్ళు తాగిన జ్యూస్ గ్లాసులు తీసుకుని వెళ్ళిపోయింది సుగుణ అక్కడి నుండి. ఎంత మంచి పిల్ల వదినా. సుగుణ ఎంత పని చేసినా ఎవరి మీద ఎప్పుడూ విసుక్కోగా చూడలేదు అంది ఇందిర. అవునిందిరా, తను కాబట్టే ఈ ఇంటిని ఇంత సమర్థవంతంగా నెట్టుకొస్తోంది. మరొకరైతే సంవత్సరం రోజులుగా నేను ఇలా మంచంలో పడినందుకు
చెయ్యలేక వేరు కాపురం అంటూ కుటుంబాన్ని విడదీసేవారు అంది జానకి. అదేం మాటలే అక్క, నువ్వు మంచిదానివి కనుకే తను మంచిగా మసులుకుంటోంది అన్నాడు హరిప్రసాద్ ఆరాధనగా అక్కగారి వంక చూస్తూ. పోరా, లోకంలో నీ అక్క తప్ప మరెవరూ మంచివాళ్ళు ఉండరంటావు. ఈ కబుర్లకేం గాని శశిని మీ ఇంటికి పిలుచుకు వెళ్ళరా. వాళ్ళిద్దరి మధ్య అభిమానాలు ఏర్పడితే మన ఆశలు ఎంతలో తీరేను. వాళ్ల పెళ్లి చూడాలని నా మనసు ఎంత ఆరాటపడుతుందో నీకు కూడా తెలుసు కదా. ఈ పెళ్లి జరిగితే తన మనవరాలు మనవడు ఒకటైనందుకు పైన ఉన్న అమ్మా నాన్న కూడా ఎంతో సంతోషిస్తారు అంది జానకి ఉద్వేగంగా. ఆ ఆశ నీకే గాని నాకు లేదంటావా అక్క? ముందు నీ ఆరోగ్యం కుదుటపడని, మిగతావన్నీ తర్వాత ఆలోచిద్దాం అన్నాడు హరిప్రసాద్ ప్రేమగా జానకి చెయ్యి నిమురుతూ. నువ్వలా అంటే నేనేం చెప్తానులే అంటూ అలసటగా కళ్ళు మూసుకుంది జానకి. ఇంతలో సుడిగాలిలా కావ్య అక్కడకు పరిగెత్తుకొచ్చింది. చూడు నానమ్మ, నా బొమ్మలు బాగున్నాయి కదూ అంది కావ్య ఆనందంతో ముఖమంతా వెలిగిపోతుండగా. సవ్వడికి కళ్ళు తెరిచిన జానకి మనవరాలి ముఖంలో ఆనందం చూసి మురిపెంగా నవ్వేస్తూ చాలా బాగున్నాయమ్మా అంది. కావ్యతో పాటు లోపలికొచ్చిన శశికిరణ్ హరిప్రసాద్ని ఇందిరని చూసి, బాగున్నారా మావయ్య, అత్తయ్య ఎలా ఉన్నారు అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. బాగున్నాన్రా, నువ్వెలా ఉన్నావు? అమ్మ రాలేదట కదా మీతో అన్నాడు హరిప్రసాద్. మమ్మీ ఎల్లుండొస్తుంది మావయ్య. యశ్వంత్ ఎలా ఉన్నాడు? చూసి చాలా రోజులైంది అన్నాడు శశికిరణ్. నీకు తెలీదా? వాడు యుఎస్ వెళ్ళి 4 ఏళ్లయింది. ఇంజనీరింగ్ అయిన వెంటనే ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్ళిపోయాడు అన్నాడు హరిప్రసాద్. అవునా, యుఎస్ వెళ్ళిపోయాడా? అయితే రవణయ్య పెళ్లికొచ్చినప్పుడు చెప్పాడు యుఎస్ వెళ్ళడం తన కలని. మొత్తానికి నెరవేర్చుకున్నాడన్నమాట అంటూ ఇందిర వైపు తిరిగి, ఇంకేంటత్తా విశేషాలు అని అడిగాడు శశికిరణ్ తల్లి మంచం అంచు మీద కూర్చుంటూ. ఇంకే ఉంటాయి బాబు విశేషాలు. వాడు వెళ్ళిన దగ్గర నుండి ఇల్లు చిన్నబోయినట్టుంది నాకు. తిరిగి ఎప్పుడొస్తాడో ఏంటో. వాడిని చూడాలనిపించినప్పుడల్లా వెబ్ కెమెరా ఆన్ చేయడం తప్ప మరో మార్గం లేదు కదా అంది ఇందిర దిగులుగా. మంచి జీవితం కావాలనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు కదత్తా. ఇక్కడ మా ప్రతిభకు సరైన అవకాశాలుంటే నాలాంటి వాళ్ళంతా అక్కడికి ఎందుకు పరుగులు పెడతారు చెప్పు అన్నాడు శశికిరణ్ యశ్వంత్ని సమర్థిస్తూ. మీ పిల్లగాళ్ళందరిది ఒకే మాట అయినప్పుడు నేనేం చెప్పగలను? కాకపోతే కన్నవాళ్ల పరిస్థితిని కూడా మీలాంటి వాళ్ళు కాస్త ఆలోచించాలంటాను నేను అంది ఇందిర. మీ అత్త మాటలకేం గాని శశి, అవి అలా గంగా ప్రవాహంలా సాగుతూనే ఉంటాయి. మేమొచ్చి చాలాసేపు అయింది, వెళ్ళొస్తాం అంటూ లేచాడు హరిప్రసాద్. మీ మామ ఎప్పుడూ ఇంతే. నేను మాట్లాడుతుంటే ఇలా మధ్యలోనే కట్ చేస్తుంటారు. నువ్వొచ్చి ఇన్ని రోజులైంది కదా, ఒక్కసారైనా మా ఇంటికొచ్చావా అంది ఇందిర నిష్ఠూరంగా. రావడానికి వాడిని నువ్వెప్పుడు పిలిచావట అన్నాడు హరిప్రసాద్ హాస్యంగా. అదేంటి మామయ్య అలా అంటావు? మీ ఇంటికి రమ్మని నన్ను ప్రత్యేకంగా పిలవాలా? వచ్చిన దగ్గర నుండి ఏదో ఒక పని వలన తీరిక లేక రాలేకపోయానంతే. రేపు తప్పక వస్తాలేండి అన్నాడు శశికిరణ్. అతడికి కూడా హారికను చూడాలని ఆశగా ఉంది. ఎంత వద్దనుకున్నా మనసు ఆమె సమక్షం కోసం తహతహలాడిపోతోంది. సందర్భం కోసం వెతుక్కుంటుండగా అనుకోని ఆహ్వానం అతనికి ఎంతో ఆనందాన్నిచ్చింది. మేనల్లుడి మాటలు విన్న హరిప్రసాద్ ఇందిరల ముఖాలు సంతోషంతో విప్పారాయి. తప్పకుండా రావాలి. వచ్చేటప్పుడు మీ నాన్నను కూడా తీసుకురా, చూసి చాలా రోజులైంది అంటూ అందరికీ చెప్పి వెళ్ళిపోయారు. చిన్న కొడుకు వాళ్ళింటికి వెళ్తానని చెప్పడంతోనే హరిప్రసాద్ కంటే జానకే ఎక్కువ సంతోషపడిపోయింది. దేవుడు మేలు చేసి ఏదో విధంగా వాళ్ళిద్దరూ ఒకటైతే అంతే చాలు అనుకుంది మనసులోనే. హరిప్రసాద్ ఇందిరలు మేఘాల్లో తేలిపోతున్నట్టుగా ఇంటికొచ్చారు. ఎంతో సంబరంగా ఈ వార్తని కూతురుతో చెప్పారు. తల్లిదండ్రుల ముఖాల్లో వెళ్లి విరుస్తున్న ఆనందాన్ని చూసి ఆశ్చర్యపోయింది హారిక. ఇన్నాళ్ళు అమ్మా నాన్న నా ముందు బయటపడలేదు గాని అతనికి నన్నిచ్చి చెయ్యాలన్న కోరిక చాలా బలంగా ఉందన్నమాట అనుకుంది మనసులో. కానీ పైకదేం వ్యక్తం చేయకుండా, అబ్బా ఏంటమ్మా ఈ హడావిడి, బావ ఎప్పుడూ మనింటికి రానట్టు ఇదే మొదటిసారి అన్నట్టు చేస్తున్నారే అంది విసుగ్గా. అలాని కాదు గాని మా సంతోషం మాది. మీ కమలత్త అక్కడుండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో. ఆవిడ లేదు కనుక బావ మాతో చాలా అభిమానంగా మాట్లాడాడు. ఇంటికి రమ్మని పిలిస్తే తప్పక వస్తానన్నాడు. రేపు ఆవిడొస్తే మన ఇంటికి తనని రానిస్తుందో లేదో తెలియదు కదా అంది ఇందిర. అవునమ్మా, ఇన్నాళ్ళు బయటపడలేదు గాని వాడికి నేనంటే చాలా అభిమానం.
వాడికి నీకు పెళ్లి చేయాలని మీ అత్తయ్యతో పాటు మేము కూడా చాలా ఆశపడుతున్నాం. మీ బాచి మామయ్యకు కూడా అదే కోరిక. చివరికి ఏమవుతుందో ఏమో అన్నాడు హరిప్రసాద్. కమలత్త ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా ప్రవర్తించేవాడు నన్ను పెళ్లి చేసుకుంటాడని ఎలా అనుకుంటున్నారు నాన్న మీరు? అయినా గాని నా చదువు అయ్యే వరకు పెళ్లి మాట ఎత్తవద్దన్నాను కదా, మళ్ళీ ఇదేం గోల? అంది హారిక చిరాకు పడుతున్నట్టుగా. ఏంటే నీ గోల? ఇప్పుడేదో అతడు పెళ్లి చూపులకు వస్తున్నట్టు, మేమేదో నిన్ను పెళ్లి కోసం తొందర పెడుతున్నట్టు మాట్లాడుతున్నావే అంది ఇందిర కూతురి వంక చూస్తూ. అలాగే ఉంది మరి మీ ఇద్దరి ధోరణిను. అతడేదో సరదాగా మన ఇంటికి వస్తానంటే ఆ మాత్రం దానికే తలకిందులైపోతున్నారు మీరు అంది హారిక పరిహాసంగా. నీకు తెలీదమ్మా, ఆడపిల్లల్ని కన్నవాళ్ల ఆరాటం అలా ఉంటుంది అన్నాడు హరిప్రసాద్. ఏంటి నాన్న మీరు కూడా అమ్మలా చాదస్తంగా మాట్లాడుతున్నారు? ఈ రోజుల్లో కూడా ఇంకా ఆడ మగ తేడాలెంచుతున్నారు. వాళ్ళలాగే మేము కష్టపడి చదివి కెరియర్ను ఉన్నతంగా మలుచుకుంటున్నాము. అన్ని రంగాల్లోనూ మగవాళ్ళకి ఎందులోనూ తీసుకోకుండా ముందంజలోనే ఉంటున్నాము. కానీ మీరు మాత్రం ఇంకా పాతకాలంలా ఆడపిల్లను కనడమే ఏదో నేరమైనట్టుగా మాట్లాడుతున్నారు. నాకేం కన్నొంకరా కాలంకరా? ఈ పెళ్లి జరగకపోతే ఏదో మునిగిపోతుంది అన్నట్టుంది నీ ధోరణి అంది హారిక చిన్నబుచ్చుకున్నట్టుగా. కూతురు చిన్నబుచ్చుకుందని గ్రహించిన హరిప్రసాద్, అయ్యో నా ఉద్దేశం నిన్ను తక్కువ చెయ్యాలని కాదమ్మా, ఏదో మాట తొందరలో లోకరీతిగా అందరిలాగే అనేశాను. నిజానికి మీకు పెళ్లి చెయ్యాలనుకున్నది ఇప్పటి మాట కాదమ్మా. మీరిద్దరూ పుట్టకముందు మీ అత్త నేను అలా అనుకునేవాళ్ళం. ఒక విధంగా చెప్పాలంటే ఇది మా ఇద్దరి కలాను. అది నెరవేరుతుందో లేదోనని మీ అత్తయ్య బెంగ పెట్టుకుందిన్నాళ్ళు అన్నాడు చెమరించిన కళ్ళను తుడుచుకుంటూ. బాచి మావయ్య నువ్వు చిన్ననాటి స్నేహితులు కనుక ఆ మాట అనుకోవడంలో అర్థం ఉంది. కానీ అత్తయ్యకెందుకు నాన్న అంత ఆరాటం మా పెళ్లి చెయ్యాలని అంది హారిక అర్థం కానట్టు చూస్తూ. ఎందుకంటే శశిబావ మీ అత్తయ్యకు కన్నబిడ్డ కనుక. బిడ్డలు లేని వాళ్లకు పెంపకానికి ఇస్తున్నప్పుడే మాట తీసుకుందక్క. నాకు కూతురు పుడితే మీ ఇద్దరికి పెళ్లి చెయ్యాలని, మా అక్క తమ్ముళ్ల బంధం నిలుపుకోవాలని. అలాగే అంది మీ కమలత్త. తీరా నువ్వు పుట్టిన దగ్గర నుండి మాతో సంబంధం కలుపుకోవడం ఇష్టం లేక పొమ్మనకుండానే పొగబెట్టినట్టుగా ఇక్కడికి రాకపోకలు బంద్ చేసింది. దాంతో మీ అత్త కొడుకు మీద బెంగతో ఇలా తయారైంది అన్నాడు హరిప్రసాద్ బాధగా. నిజమా? శశిబావ జానకత్త కొడుకా అంది హారిక ఆశ్చర్యంగా చూస్తూ. అవునమ్మా, ఇప్పుడు అర్థమైందా మేమంతా ఎందుకింత ఆరాటపడుతున్నామో అంది ఇందిర. మీరన్నది నిజమే కావచ్చు. అయినా కానీ అప్పుడెప్పుడో మీరంతా కలిసి ఇచ్చిపుచ్చుకున్న మాటల కోసం ఇప్పుడు మా మనసుల్లో ఏముందో తెలుసుకోకుండా మీరిలా ఆ ఊహలల్లుకోవడం ఏమీ బాగాలేదు. బావ సంగతి నాకు తెలియదు కానీ నా జీవితానికి సంబంధించినంత వరకు నాకు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. అనుకున్నది సాధించే వరకు నా ముందు పెళ్లి మాట ఎత్తవద్దు అంది హారిక. ఇప్పుడేదో అర్జెంటుగా నీకు పెళ్లి చేసేస్తామన్నామా మేము? ఈ పెళ్లి జరగాలంటే ఎన్ని కుదరాలి? అప్పుడు కదా మీ అభిప్రాయాల గురించి అడగాలి అంది ఇందిర. ఏమో, అదంతా నాకు తెలియదు. నా సంగతి నేను చెప్పాను. ఆ తర్వాత చెప్పలేదని మీరు నన్ను బ్లేమ్ చేయకూడదు అంది హారిక హెచ్చరిస్తున్నట్టుగా. ఎక్కడికి పోతాయి ఇందిరా మేనత్త బుద్ధులు? పెళ్లి విషయంలో మా నాన్నతో మా అక్క కూడా ఇలాగే వాదించిందని మా అమ్మ అనేది ఎప్పుడు. అక్క కూడా దీనిలాగే చదువు చదువు అని గోల పెట్టేదట అన్నాడు హరిప్రసాద్ నవ్వుతూ. ఇంకే, అత్త వారసత్వాన్ని నేను నిలబెడుతున్నాననుకోండి. కాకపోతే ఆ రోజుల్లో అత్త మీ అందరితో పోరాడి నెగ్గలేకపోయింది. నేను మాత్రం అనుకున్నది సాధించి చూపిస్తాను అంది హారిక ఆత్మవిశ్వాసం నిండిన కంఠంతో. ఏంటో దీని తీరెప్పుడు నాకు అర్థం కాదు. ఎప్పుడు చూసినా చదువు అంటుంది. ఈ వయసులో పిల్లలందరూ చలాకీగా ఆడి పాడి తిరుగుతుంటే ఇది మాత్రం మరో లోకంలో ఉన్నట్టుంటుంది అని గొణుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది ఇందిర భోజనాలు వడ్డించేందుకు. తల్లి గొణుగుడంతా హారికకు వినిపిస్తూనే ఉన్నా జవాబేమీ చెప్పే ప్రయత్నం చెయ్యలేదు. అలా జవాబులిస్తూ పోతూ ఉంటే మాటలు పెరుగుతాయని, దానివలన అనవసరంగా తల్లి మనసు నొప్పించినట్టు అవుతుందని మెదలకుండా ఊరుకుంది హారిక. భార్య ఆగలేక బయటకన్న మాటలను హరిప్రసాద్ మనసులోనే అనుకున్నాడు. కూతురు ధోరణి అర్థం కాక. కూతురు చదివి గొప్ప స్థాయికి చేరుకోవడం అతడికి ఇష్టమే. అయినా అంతకంటే ఎక్కువగా ఇష్టమైంది అతడికి తన అక్కగారితో సంబంధం కలుపుకోవడం. మేనల్లుడు ఆ రోజు తమ ఇంటికి వస్తున్నాడనే ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ భార్యాభర్తలిద్దరూ కలిసి నీట్గా సర్దేందుకు పోటీలు పడసాగారు. సర్దుడు పని నేను చూస్తాను గాని వాళ్ల కోసం ఏదైనా చెయ్యిందిరా అన్నాడు హరిప్రసాద్.
మా శశికి బొబ్బట్లంటే చాలా ఇష్టం అని ఆడపడుచు ఎప్పుడో అన్న మాటలు గుర్తుకురాగా, బొబ్బట్లు చేస్తానండి, అవంటే శశికి ఇష్టమట కదా అంది ఇందిర. సరే చెయ్యి, బాచికి కూడా బొబ్బట్లంటే చాలా ఇష్టం, కాస్త ఎక్కువ చెయ్యి, వాడు నేను పట్టుపడితే మీకెవ్వరికీ మిగలవిక అన్నాడు హరిప్రసాద్ నవ్వుతూ. ఇంట్లో జరుగుతున్న హడావిడితో తనకేం నిమిత్తం లేనట్టుగా తన గదిలో కూర్చుని ప్రశాంతంగా చదువుకోసాగింది హారిక. మరిదిగారు హరిప్రసాద్ గారింటికి వెళుతున్నాడని తెలిసి, మా చెల్లాయికి సైట్ కొట్టడానికి బాలే ముస్తాబవుతున్నావే అంది సుగుణ అద్దం ముందు నుండి ఎంతకీ కదలని శశిని చూసి. శశికిరణ్ సిగ్గుపడుతున్నట్టుగా నవ్వి అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. కొడుకు మావయ్య గారింటికి వెళ్ళి వస్తానని చెప్పడంతో జానకి ఎంతో ఆనందపడిపోయింది. భాస్కర్ శశికిరణ్ వెళ్లేసరికి హరిప్రసాద్ వీధి వాకిట్లోనే నుంచున్నాడు, వాళ్ల కోసమే ఎదురు చూస్తున్నట్టు. అది చూసి, ఇదేంటి మావయ్య ఇక్కడ నుంచున్నారు, ఎవరికోసమైనా చూస్తున్నారా అని అడిగాడు శశికిరణ్. ఎవరికోసమో కాదు, మీకోసమే చూస్తున్నాను. ఏరా బాచి, బాగున్నావా అంటూ మిత్రుణ్ణి కౌగిలించుకున్నాడు హరిప్రసాద్. భాలే వాడివేరా నువ్వు, వాకిటి దాకా వచ్చిన వాళ్ళం ఇంట్లోకి రామా ఏంటి అన్నాడు భాస్కర్ అతడి చెయ్యి వదలకుండా లోపలికి నడుస్తూ. వాళ్లను అనుసరించాడు శశికిరణ్. ఇంట్లోకి వస్తూనే శశికిరణ్ చూపులు హారిక కోసం వెతకడం గమనించాడు హరిప్రసాద్. అమ్మా హారిక, ఇలా రా, మామయ్య వాళ్ళు వచ్చారు అంటూ పిలిచాడు కూతుర్ని. వాళ్ళు వచ్చారని వినడంతోనే చదువుతున్న పుస్తకం మడిచి పక్కన పెట్టి హాల్లోకి వచ్చింది హారిక. భర్త కేక విని వంటింట్లో ఉన్న ఇందిర కూడా హడావిడిగా వచ్చి వాళ్ళిద్దరినీ పలకరించి లోపలికి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. హారిక వచ్చి, బాగున్నారా మావయ్య అంటూ భాస్కర్ని హాయ్ అంటూ శశికిరణ్ని పలకరించి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. తాము వస్తున్నామని తెలిసి హారిక ప్రత్యేకంగా అలంకరించుకుంటుందని ఆశించాడు శశికిరణ్. అతి సింపుల్గా ఉన్న ఆమె వస్త్రధారణ చూసి కొంచెం ఆశ్చర్యపోయాడు. అతడికి తన తండ్రితో వాదిస్తూ హారిక గూర్చి తల్లి అన్న మాటలు గుర్తొచ్చాయి. బుట్టబొమ్మలా ఒంటి నిండా నగలు దిగేసుకుని తలలో తట్టెడి పూలు సింగారించుకుని అచ్చం పల్లెటూరి బయతులా ఉన్న హారిక ఎక్కడ, నాగరికతకు ప్రతిరూపంగా అధునాతనంగా ఉన్న నా ఫ్రెండ్ కూతురు అనూష ఎక్కడ, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది ఇద్దరి మధ్య అంటూ. ఇప్పుడు హారికను మమ్మీ చూస్తే ఏమంటుంది అనుకున్నాడు. హారికతో గతంలో మాట్లాడి ఉన్న భాస్కర్ ఆమె వేషధారణ చూసి ప్రత్యేకంగా ఆశ్చర్యపోలేదు. చిన్న చిన్న లేత గులాబీ రంగు పూలున్న తెల్లటి టాప్, గులాబీ రంగు బాటం, అదే రంగు చున్నీతో ఎంతో నిరాడంబరంగా ఉన్నప్పటికీ తీర్చిదిద్దినట్టున్న శరీరాకృతితో చూపర్లను ఇట్టే ఆకర్షించేటట్టు ఉంది. ముఖ్యంగా ఆ కళ్ళలో కాంతి, ముఖంలో నిర్మలత్వం. శశికిరణ్ హారికను అలా చూస్తూ ఉండిపోయాడు. తన వంకే అలా రెప్ప వేయకుండా చూస్తున్న శశికిరణ్ను, ఏంటి బావా అలా చూస్తున్నావు, ఏదో అపరిచితురాల్ని చూసినట్టు అంటూ నవ్వింది. నవ్వుతున్న హారిక ముఖం మరింత సమ్మోహనంగా అనిపించింది అతడికి. అపరిచితంగానే అనిపిస్తున్నావు మరి, అప్పుడెప్పుడో అన్నయ్య పెళ్లిలో చూసినప్పటికీ ఇప్పటికీ పోలికే లేదు నీలో అన్నాడు శశికిరణ్. అవును, ఏళ్ల తరబడి ఇక్కడికి రాకపోతువి నువ్వు, అందుకే అలా అనిపిస్తోంది నీకు అంటూ తాను తెచ్చిన బొబ్బట్ల ప్లేట్లు వాళ్ళ నలుగురికి ఇచ్చి మంచినీళ్లు తెచ్చేందుకు లోపలికి వెళ్ళింది ఇందిర. ఓ బొబ్బట్లా, నాకు చాలా ఇష్టం, మా పెద్దమ్మగారు చాలా బాగా చేస్తారివి అన్నాడు శశి చాలా ఉత్సాహంగా బొబ్బట్లు తింటూ. నాది కూడా సేమ్ డైలాగ్ అమ్మా అన్నాడు భాస్కర్ ఉత్సాహంగా బొబ్బట్లు తింటూ. తెలుసన్నయ్యా, మీ ఇద్దరికీ ఇష్టమనే చేశాను అంది ఇందిర నవ్వుతూ. చాలా బాగున్నాయమ్మా, అచ్చం మా వదిన చేసినట్లే ఉన్నాయి అన్నాడు భాస్కర్ వాటి రుచిని ఆస్వాదిస్తూ. అయితే మరో 2 వేసుకోరా, తీసుకురా ఇందిరా, ఆ బాచిగాడికి చాలా ఇష్టం అన్నాడు హరిప్రసాద్ ఉత్సాహంగా. చాలరా బాబు, ఇంకా చిన్నవాళ్ళమేమిట్రా, మనం అప్పట్లా తినేయడానికి అన్నాడు భాస్కర్ వారిస్తున్నట్టుగా. అత్త, నాకు మాత్రం మరో 2 పట్రా అన్నాడు శశికిరణ్ తన ప్లేటు ఖాళీ చేసేసి. బొబ్బట్లు తింటూ మిత్రులిద్దరూ వాళ్ల చిన్ననాటి ముచ్చట్లలో పడిపోయారు. మావయ్య, డాడీ మీ ముచ్చట్లన్నీ చెబుతూ ఉంటారు, వెనక బెంచీల్లో చేరి అమ్మాయిలను బాగా ఏడిపించడంతో సహా అంటూ తను మాటలు కలిపాడు శశికిరణ్. హారిక ముందు ఆ ప్రస్తావన రావడంతో మిత్రులిద్దరూ సిగ్గుపడిపోయారు. నీకు బొత్తిగా సిగ్గులేదురా, లేకపోతే పిల్లలతో ఎవరైనా ఇవన్నీ చెబుతారా అన్నాడు హరిప్రసాద్ భాస్కర్ భుజం మీద చిన్న దెబ్బ వేసి. నువ్వు కూడా ఏం మారలేదురా, అప్పట్లాగే ఇప్పుడు కూడా నా భుజం మీద బాధేస్తున్నావు అన్నాడు భాస్కర్ హాయిగా నవ్వుతూ. ఇంతలో రమ్య సుడిగాలిలా దూసుకొచ్చింది లోపలికి. రమ్యను చూసి అంతా ఆశ్చర్యపోయారు.
అదేం గమనించని రమ్య శశికిరణ్ దగ్గరకు వచ్చి, ఇవాళ క్లాసులు ఏం లేవని తెలిసి కాలేజీ నుండి ఎంతో ఆశగా నీకోసం ఇంటికి వెళ్ళాను. తీరా చూస్తే నువ్విక్కడ సెటిల్ అయ్యావు అంటూ చుట్టూ చూసి, ఓహో బాబాయ్ కూడా ఇక్కడే ఉన్నారే. అమ్మా హారిక, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఈరోజు కాలేజీకి వెళ్ళలేదా? ఎన్నాళ్ళయింది నిన్ను చూసి అంటూ హారిక దగ్గరకు వచ్చి తల మీద మొట్టింది చిన్నగా. తల మీద చేత్తో తడుముకుంటూ, రాక్షసి, అందుకే నిన్ను అమ్మ తుఫాన్ అంటుంది. సరే, తిట్టి తిట్టి అలసిపోయావు గాని ఇందా ఈ బొబ్బట్లు తిను అంటూ తన చేతిలోని ప్లేటు రమ్య చేతిలో పెట్టి చెయ్యి పట్టి లాగి తన పక్కన కూర్చోబెట్టుకుంది హారిక. బొబ్బట్టు తింటూ, ఏంటి ఈ ఒక్క బొబ్బట్టుతోనే సరిపెట్టేస్తారా? మీరందరూ డజన్ల కొద్దీ లాగించి అంది రమ్య సీరియస్గా మొహం పెట్టి. వాములు తినే స్వాముల వారికి పచ్చగడ్డి పలహారం అన్నట్టు ఈ ఒక్కటి ఏ మూలకి సరిపోతుందమ్మా నీకు? అదిగో అమ్మ తెస్తుంది భారీగా, లాగించు మరి అంది హారిక పరిహాసంగా. ఎందుకే దాన్ని అలా ఆడిపోసుకుంటావు అని కూతుర్ని మందలిస్తూ, దాని మాటకేం గాని రా తల్లి, నీకెన్ని కావాలంటే అన్నీ తిను అంటూ తాను తెచ్చిన ప్లేట్ను రమ్యకు అందించి తల నిమిరింది ఇందిర. మేనత్త ప్రేమకు రమ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీ ప్రేమ చాలత్తా, ఇంకేం వద్దు నాకు అంటూ ఇందిర చేతిని తన చెంపకు ఆనించుకుంది రమ్య. పిచ్చి పిల్ల, నేనింటికి ఫోన్ చేసి సుగుణకు చెప్తాను గాని ఈ పూట అందరూ ఇక్కడే ఉండిపోండి, సరదాగా కలిసి భోజనం చేద్దాం అంది ఇందిర ఉత్సాహంగా. భోజనం కోసమా ఇంత దూరం నేను పడి పడి వచ్చింది? సరదాగా ఎక్కడికైనా వెళ్ళొద్దాం అంది రమ్య. రాక్షసి, నాకు తెలుసు నువ్వు నా చదువు చెడగొట్టడానికే వచ్చావని అంటూ రమ్య రెండు బుగ్గలు పట్టుకుని లాగింది హారిక. ఇదిగో నన్ను మాటి మాటికి రాక్షసి అన్నావంటేనా అంటూ రమ్య తర్జని చూపించి హారికను బెదిరిస్తున్నట్టుగా అంది. ఏం చేస్తావే? తల తీసి మొలేస్తావా? అంటాను, ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను రాక్షసి అని. ఏం చేసుకుంటావో చేసుకోపో అంది హారిక కవ్విస్తున్నట్టుగా. అందుకే కాబోలు ఈ రాక్షసును చూసేందుకు తమరు తెగ కలవరిస్తున్నారట, మా వదిన చెప్పిందిలే అంటూ హారిక మీద ఒరిగిపోయి నవ్వింది రమ్య. బాచి, వీళ్ళిద్దరినీ చూస్తుంటే మన చిన్ననాటి రోజులు గుర్తుకు రావడం లేదు అన్నాడు హరిప్రసాద్. అవునన్నట్టుగా తలాడించాడు భాస్కర్. దాదాపు సంవత్సరం రోజులుగా నవ్వనేదే మర్చిపోయినట్టు దిగులుగా దీనంగా ఉన్న రమ్య ఈరోజు మనసారా నవ్వుతుంటే ఎంతో సంతోషంగా అనిపించింది హరిప్రసాద్కి. మేనకోడలి వంక ఆప్యాయంగా చూస్తూ, నవ్వమ్మా రమ్య, నిన్నిలా చూసి యుగాలైనట్టుంది నాకు అంటూ రమ్య దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా భుజం తట్టాడు హరిప్రసాద్. ఆ మాట వింటూనే సైలెంట్ అయిపోయి తన పెద్ద పెద్ద కళ్ళతో అందరి వైపు దిగులుగా చూసింది రమ్య. రమ్య మళ్ళీ దిగుల్లోకి కూరుకుపోతుందేమోనని భయపడిన హారిక, బయటకు వెళ్దామన్నావు కదా, ఎక్కడికి వెళ్దాము అంది ఉత్సాహపరుస్తున్నట్టుగా. దాంతో మళ్ళీ మామూలుగా అయిపోతూ, అన్నయ్య ఎక్కడికి వెళ్దామంటే అక్కడికే, మీరు కూడా రండి, అందరం కలిసి సరదాగా వెళ్దాం అంది రమ్య భాస్కర్ హరిప్రసాద్ల వంక చూస్తూ. మేమెందుకమ్మా, పిల్లలు మీరు సరదాగా వెళ్ళి రండి అన్నాడు భాస్కర్. అవునమ్మా, మేమిద్దరం కలిసి చాలా కాలమైంది, చెప్పుకోవలసిన కబుర్లు చాలా ఉన్నాయి, మీరిద్దరూ వెళ్ళిరండి అన్నాడు హరిప్రసాద్ భాస్కర్ భుజం చుట్టూ చెయ్యి వేసి. ఆ స్నేహితుల ఇద్దరి ప్రేమని అపురూపంగా చూస్తూ ఉండిపోయాడు శశికిరణ్. అవునర్రా, మీరంతా శుభ్రంగా తిరిగి రండి, ఈలోగా వంట చేసేస్తాను నేను అంది ఇందిర. ఏవన్నయ్యా, ఎక్కడికి వెళ్దాం? కైలాసగిరా, ముడసర్లోవా, సింహాచలమా, లేక తెన్నేటి పార్కుకా, ఎక్కడికి అంది రమ్య. ఈ ఎండలో తెన్నేటి పార్కుకి వెళ్తే మంచి సొగసుగా ఉంటుందిలే, కైలాసగిరికి కానీ సింహాచలం కానీ వెళ్దాం అంది హారిక. ఏవన్నయ్యా, నువ్వేమంటావు అంది రమ్య. సింహాచలం వద్దులే అమ్మా, ఇప్పుడు కైలాసగిరి వెళ్దాం, నేను చూడలేదు కూడా అన్నాడు శశికిరణ్. సరే అయితే నువ్వు నా బండి తీసుకో, నేను హారిక తన బండి మీద వస్తాము అంది రమ్య. అది విని, నో వే, నా బండి ఎక్కనివ్వను నిన్ను, నీ బండి కొన్నాక ఒక్కసారి ఇవ్వవే, ట్రై చేసి ఇస్తానంటే ఇచ్చావా, ఇప్పుడేమో అడగకుండానే మీ అన్నయ్యకు నీ బండి ఇచ్చేసి నా బండి ఎక్కుతానంటావా, అదేం కుదరదు అంది హారిక. సరే అయితే, నువ్వేదో నా కోసం ఏడ్చిపోతున్నావని నీ బండి మీద వద్దామనుకున్నాను, నీ బండి మీద సింగిల్గా నువ్వే ఊరేగు, ఎంచక్క మా అన్నయ్య నేను కలిసి వస్తాం అంది రమ్య టీచ్ చేస్తున్నట్టుగా. రాక్షసి, నువ్వేం చేసినా ఏదో నన్ను ఉద్ధరించడానికి అన్నట్టు బిల్డప్ ఇస్తావే గాని నీ బండి నాకెందుకు ఇవ్వలేదో జవాబు చెప్పవు కదా. సరే, ఏం చేస్తాను,
ఏడు, నా బండి మీదే అంది హారిక నిష్ఠూరంగా. ఓ సారీనే హారిక, సారీ. నీకు కూడా ఇస్తాలే నా బండి. పోనీ ఇప్పుడు ఇవ్వనా అంది రమ్య రాజీకొచ్చినట్టుగా. ఇప్పుడు నేను అడిగాకిస్తావా? ఏం వద్దులే అంది హారిక మూతి ముడుస్తూ. మూతి ముడిస్తే మహా ముద్దొచ్చేస్తున్నావే హారిక నువ్వు అంటూ హారిక బుగ్గ మీద చటుక్కున ముద్దు పెట్టుకుంది రమ్య. దాంతో చల్లబడిపోయిన హారిక, ఈ నయగారాలకేంలే గాని ఎన్నైనా వలకబోస్తావు. నీ పని ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను అంటూ లేచింది అక్కడి నుంచి. చిన్నపిల్లల్లా కొట్టుకుంటూ అంతలోనే ఒకటైపోయిన వాళ్ళిద్దరినీ హరిప్రసాద్, భాస్కర్, ఇందిరలతో పాటు శశికిరణ్ కూడా ముచ్చటగా చూస్తూ ఉండిపోయాడు. నువ్వు చెప్పింది నిజమే హరి, వీళ్ళని చూస్తుంటే మన బాల్యం కళ్లకు కట్టినట్టుగా ఉంది అన్నాడు భాస్కర్ వారిద్దరి వంక ప్రేమగా చూస్తూ. సరే అత్త, మేం వెళ్ళొస్తాం అంటూ లేచింది రమ్య. హారికతో మరికొంత సమయం గడిపేందుకు అవకాశం కల్పించిన చెల్లెలికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు శశికిరణ్. ఆ తరువాత ఉత్సాహంగా వారితో పాటు బయలుదేరాడు. ముగ్గురు కలిసి కైలాసగిరి వెళ్లారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అంతా తిరిగి చూశారు. శివపార్వతుల విగ్రహం దగ్గర నుంచొని ఫోటోలు తీసుకున్నారు. సరదాగా టాయ్ ట్రైన్ ఎక్కి తిరిగారు. రోప్వే ఎక్కుదామంది హారిక. అమ్మో నాకు భయం అంది రమ్య గుండెల మీద చెయ్యి వేసుకుని. నేనున్నాగా, భయం ఎందుకు అంది హారిక ధైర్యం చెబుతూ. పర్లేదమ్మా, సరదాగా వెళ్దాం పద. నువ్వు లేకుండా మేం మాత్రం ఎలా వెళ్తాం అన్నాడు శశికిరణ్. వాళ్ళిద్దరినీ నిరాశపరచడం ఇష్టం లేక సరేనంది రమ్య. శశికిరణ్ వెళ్ళి ముగ్గురికి టికెట్లు తెచ్చాడు. రమ్య రోప్వే ఎక్కాక మొదట కొంచెం సేపు ధైర్యంగానే కూర్చుంది. ఆ తరువాత భయంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఏయ్ పిచ్చి, ఊరుకో అంటూ హారిక రమ్య భుజం మీద అనునయంగా తట్టింది. రోప్వే దిగాక తాను భయంతో అలా అరిచినందుకు సిగ్గుపడిపోయింది రమ్య. ఇదిగో రమ్య, అరిచింది నువ్వొక్కదానివే కాదు, అందులో ఎక్కిన వాళ్ళంతా నీకంటే పెద్ద పెద్ద కేకలు వేశారు. నీ భయంలో నువ్వుండి గమనించలేదంతే. నిజానికి ఫస్ట్ టైం ఎక్కినప్పుడు నేను నీకంటే పెద్దగా అరిచాను తెలుసా అంటూ నవ్వింది హారిక. అవును, హారిక చెప్పింది నిజమే. నాకు మధ్యలో గట్టిగా అరవాలనిపించింది, కానీ మీ ఇద్దరిని చూసి ఆగిపోయాను అంటూ నవ్వేశాడు శశికిరణ్. ముగ్గురు వ్యూ పాయింట్ దగ్గరకొచ్చి సాగర తీర సోయగాన్ని చూస్తూ నుంచున్నారు చాలాసేపు. ఇక్కడి నుంచి చూస్తే మొత్తం విశాఖపట్నం అంతా కనిపిస్తుందన్నయ్యా అంది రమ్య. అవును, చాలా క్లియర్గా కనిపిస్తుంది. బైనాక్యులర్స్ ఉంటే ఎంవిపిలో ఉన్న మామయ్య గారి ఇల్లు కూడా కనిపిస్తుందేమో అన్నాడు శశికిరణ్. మరీ అంత సీనేం లేదు కానీ అటు కూర్చుందాం పదండి అంది హారిక నడుస్తూ. అవును, కాళ్ళు లాక్కుపోతున్నాయి. అసలు ఇంత ఎండలో బయలుదేరి రావాల్సింది కాదు మనం. ఏ సాయంత్రమో బయలుదేరి వస్తే బాగుండేది అంది రమ్య. మరి తమరేగా ఈ ప్రోగ్రాం పెట్టింది అంటూ హ్యాండ్ బ్యాగ్లో నుండి తల్లి ఇచ్చిన టిఫిన్ బాక్స్ తీసి అందులో నుండి బొబ్బట్లు తీసి చెరొకటి ఇచ్చి తనొకటి తీసుకుంది హారిక. అవి తిని మంచినీళ్లు తాగి, చాలా థ్యాంక్స్, తిరిగి తిరిగి చాలా అలసటగా అనిపించింది. తినడానికి బిస్కెట్స్ ఏమైనా తెద్దాం అనుకున్నాను నేను. నాకు ఆ శ్రమ తప్పించి మంచి టిఫిన్ పెట్టావు అన్నాడు శశికిరణ్. అమ్మ బలవంతంగా ఈ బాక్స్ నా బ్యాగ్లో పెట్టింది. ఇప్పుడే కదా తిన్నాము, వద్దని నేను అంటున్నా వినలేదు. అది ఇలా మన ఆకలి తీర్చింది అంది హారిక. ఎనీవే, అత్తకి నీకు డబుల్ థ్యాంక్స్ అంది రమ్య. అక్కడే కూర్చుని ముగ్గురు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. డాడీ చెబితే ఏమో అనుకున్నాను కానీ చాలా బాగుంది ఈ ప్లేసు. నేను చాలాసార్లు విశాఖపట్నం వచ్చాను కానీ ఇంతవరకు ఇక్కడికి రాలేకపోయాను అన్నాడు శశికిరణ్. అవునా? నిజానికి కైలాసగిరి అంతకుముందు ఇంకా బాగుండేది. ఇప్పుడంతా కమర్షియలైజ్ చేసేసి దీని అందం చెడగొట్టేశారు అంది హారిక. నేచురల్ బ్యూటీని పాడు చేయడంలో సిద్ధాస్తులు కదా, ప్రతిదాన్ని వ్యాపారంగా చేసి సొమ్ము చేసుకోవాలని చూస్తారు అన్నాడు శశికిరణ్. అన్నయ్య, బెంగుళూరులో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి సైన్స్ మ్యూజియం చాలా బాగుంటుందట కదా, ఫ్రెండ్స్ చెప్పారు అంది రమ్య. నిజమే రమ్య, చాలా బాగుంటుంది. మానవుడి పరిణామ క్రమంలో ఆనాటి పాత రాతి యుగం నుండి ఈనాటి రాకెట్ యుగం వరకు మనిషి సాధించిన ప్రగతి అంతా స్టేజీల వారీగా అక్కడ పొందుపరిచారు. ఈసారి సెలవులకు బెంగుళూరు వస్తే చూపిస్తాను అన్నాడు శశికిరణ్. తనకే గాని నాకేం చూపించవా బావా అంది హారిక హాస్యంగా నవ్వుతూ. నువ్వు రావాలే గాని చూపించడానికి ఏం భాగ్యం హారిక. ఇద్దరు కలిసి సెలవుల్లో ప్లాన్ చేసుకురండి. మీరెప్పుడు వస్తారో చెబితే టికెట్స్ రిజర్వ్ చేయిస్తాను నేను అన్నాడు శశికిరణ్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్విటేషన్. కానీ ప్రస్తుతానికి వీలవదు బావా, నాకు చదువుకోవాల్సింది చాలా ఉంది. ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాం
అంది హారిక. ఆ మాటలు వింటూనే ఆశాభంగం చెందినవాడిలా చూస్తూ, ఎందుకు వీలు కాదు? వేసవి సెలవుల్లో కూడా చదువేంటి? ఏదో పెద్ద ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నట్టు అన్నాడు విసుగ్గా శశికిరణ్. పోనీ అలాగే అనుకో అంటూ నవ్వేసింది హారిక. ఏదో చెప్దామని నోరు తెరిచిన రమ్య చెయ్యి నొక్కి వారించింది హారిక, వద్దన్నట్టుగా కనుసైగ చేస్తూ. ఆమె సైగననుసరించి మౌనం వహించింది రమ్య. స్వాతి వాన కోసం శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ఆడియో 7వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.